విద్యా సంవత్సరం ఎస్ఎస్సి విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి నా సహ ఉపాధ్యాయులు శ్రీనివాస్ గారికి, శేఖర్ గారికి, రాజమల్లయ్య గారికి, సత్యవతి గారికి, రాణి గారికి, మరి సుజాత గారికి అందరికీ నా నమస్కారాలు. మరియు మా మీద ఇంత ప్రేమతో 20 సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని వేదిక మీదకి ఆహ్వానించినటువంటి మా చిన్నారి విద్యార్థులకు శుభాశీస్సులు అండ్ థ్యాంక్స్. ధన్యవాదాలు అనుకుంటున్నాను కిషోర్. థ్యాంక్స్. చిన్న పిల్లలకి థ్యాంక్స్ అని చెప్తేనే సంతోషంగా ఉంటుంది కదా చిన్న. కాబట్టి ధన్యవాదాలు అంటే అనొచ్చు, ఏం కాదు. చిన్న థ్యాంక్స్ అంటే ఓకే సార్ మళ్ళీ థ్యాంక్స్ అని చెప్తారు. కాబట్టి అది ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకు అన్నట్టుగా మీరు ఎంత పెద్ద పిల్లలైనప్పటికీ కూడా మాకు మేము మా అమ్మ నాన్నకి ఎట్లా ఉంటాం, మీరు మాకు కూడా చిన్నపిల్లలానే ఉంటారు. మిమ్మల్ని చూస్తే 20 సంవత్సరాల తర్వాత కూడా అదే మీ బాల్యమే గుర్తొస్తుంది. మీరు ఇంత పెద్దలు కాదు, చిన్న బిషపతి, తిరుపతి రెడ్డి, వేణు, నాగరాజు, రాజశేఖర్, సమంత ఇట్లా అందరూ విద్యార్థులు. చాలా సంతోషం. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ వీఆర్ మీటింగ్ టుగెదర్. ఇది సార్ వాళ్ళకు ఫస్ట్ అపాయింట్మెంట్ అయితే నాకు ఫస్ట్ ప్రమోషన్. హెచ్ఈటి నుంచి ప్రైమరీ స్కూల్ టీచర్ నుండి హై స్కూల్ టీచర్గా పదోన్నతి లభించింది ఫస్ట్ మన బొంగుల పాఠశాలనే. ఇప్పుడు నేను స్కూల్ అసిస్టెంట్గా 2002 సంవత్సరము నవంబర్ 1 జడ్పీహెచ్ఎస్ బొందుగులు అంటాం. అప్పటి నుండి ఇప్పుడు 24 సంవత్సరాల స్కూల్ అసిస్టెంట్ కూడా ఫస్ట్ బొందుగులనే పేరు ఉంటుంది. అప్పుడు నా ప్రమోషన్ తీసుకునేటప్పుడు మేము 98 డిఎస్సిలో టాప్ మెంబర్సు, ఇక్కడ లాస్ట్ 10 మెంబర్స్ ఉండేది. ఉంటే అక్కడ హుజూర్ నగరు, నెమలిపూడి అంటే హుజూర్ నగర్ అటు సైడ్ ఉండేది, ఇటు గోలనకొండ, శారాజపేట, బొందుగులో ఉండేది. ఇది 100 కిలోమీటర్లు, అది 100 కిలోమీటర్, రావణపేట దుబ్బాకు. అయితే ఇంక మా భువనగిరి ఏరియా మాకు ఉండాలి. ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా అయింది కాబట్టి అట్లా తీసుకోవడం జరిగింది. 100 కిలోమీటర్లు ఇప్పుడు ఒక్కరోజు రావాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అట్లాంటిది ఈ 100 కిలోమీటర్ల ప్రయాణము అలవోకగా 3 సంవత్సరాలు చేయడం జరిగింది. మరియు చాలా సంతోషం అనిపిస్తుంది. పిల్లలు మంచి ఉన్నత స్థాయికి ఎదిగారు. ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, బిక్షపతి లెక్చరర్గా, తిరుపతి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా, రజిత టీచర్గా, ఇట్లా ప్రతి ఒక్కరు అబ్బాయి పశుపతి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నాడు. ఆల్ ద బెస్ట్. ఇంకా చాలామంది డిఎస్సి రాస్తున్నారు. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. అయితే జీవితము అన్నప్పుడు మనకు అందరికీ సాధించాలని ఉంటుంది. ఏదో అనుకున్న స్థాయికి చేరబోయినా మనము చేరినంత మనకు సాగినట్టు లైఫ్ అనేది పర్పస్ ఉండదు. లైఫ్ అనేది ఒక రొటీన్ ఉన్నట్టు. మనం చేరిన స్థాయిలో ఉన్నత స్థాయికి ఎదగడం కాదు, మనం చేసే పనినే దాన్ని ఉన్నతంగా మలుచుకోవాలి. ఉన్నత స్థాయిలో మన కార్యక్రమం నిర్వహించి మంచి పేరు తెచ్చుకొని మీ చేతులంత స్థాయిలో మీరు జీవితంలో ఏ ప్రొఫెషన్ బాధపడవద్దు. అందరూ కూడా మీరు చేస్తున్న పనిలోనే మంచి ఉన్నత స్థాయికి ఎదిగి అందరికీ సహకరించాలని కోరుతున్నాను. ఇంకా ఇది మంచి కార్యక్రమం. ఇంతమందిని ఒక దగ్గర గ్యాదర్ చేయడము, భిక్షపతి అంటే టీము, వీరేందరు, తిరుపతి అందరికీ కూడా, అమ్మాయిలందరికీ థ్యాంక్స్. ఇంతమందిని గ్యాదర్ చేయడం వెనుక. కాబట్టి మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రతి ఒక్క దాంట్లో ఇట్లనే మీరు గెట్ టుగెదర్గా మీరు ఉండండి. ప్రతి ఒక్కరి కష్ట సుఖాలలో పాలు పంచుకోవాలి. ఇందులో మీకు ఉపాధ్యాయులుగా మీకు ఏ రకమైన ఆపద వచ్చినా, మీకు ఏ అవసరం ఉన్నా ట్రై టు లెవెల్ అవర్ బెస్ట్. మా స్థాయిలో మీకు సహకరిస్తామని తెలుపుతూ, ఎస్పెషల్లీ ఒక్క ఫోన్ కాల్తో అందుబాటులో ఉంటారని చెప్తుంది అందరికీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్.
శేఖర్ సార్ చెప్పినట్టుగా మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మమ్మల్ని అందరినీ కలిపినందుకు. అంటే ఇప్పుడు యూజువల్గా ఇప్పుడు సత్యవతి గారినైనా, రాణి గారినైనా, శేఖర్ సార్నైనా, మిగతా వాళ్ళనైనా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సందర్భంలో కలుస్తాం. కానీ నాకు ఒక బెంగ ఉండేది, రాజమల్లి సార్ని కలుస్తున్నా కానీ నేను బెంగ ఉండేది నాకు. సో నా కోరిక తీర్చేది మీరు. సో కాబట్టి మీ అందరికీ ఆ విషయంలో మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంకోటి, మిమ్మల్ని అందరినీ కూడా అబ్బాయిలకి ఏమైనా మీసాలు గడ్డాలు వచ్చినాయి గుర్తుపట్టలేకపోతున్నాను. అమ్మాయిలు కొంచెం లావయ్యారు, నవ్వుతుంటే నాకు అందరూ టీకాలు అయితే అందరూ నవ్వుతున్నారు. నవ్వుతున్నప్పుడు ఆ ఫేసే నాకు అప్పుడు అందరూ కొంచెం గుర్తొస్తున్నారు నాకు. సో ఎంతైనా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వారం మొత్తం బడికి పోయి సండే రెస్ట్ మోడ్లో ఉంటాం. చాలా బలవంతంగా వచ్చిన, కానీ ఇక్కడికి వచ్చినాక నేను చాలా సంతోషపడుతున్నాను. సో కాబట్టి మీరు జీవితాన్ని సంతోషంగా గడపండి, సీరియస్గా కూడా తీసుకోండి. ఇప్పుడు మీరేమీ పెద్దగా సెటిల్ కాలేదనో మంచి ఉద్యోగం లేదని మీరు ఎవరు బాధపడకండి. మీ పిల్లల్ని కొంచెం సీరియస్గా చదివించండి. మీరు డబ్బులు సంపాదించుకోండి. ఎందుకంటే అవునన్నా కాదన్నా మనిషిని నడిపించేది డబ్బులే. అంటే ఉన్నోడైనా లేనోడైనా కోటి రూపాయలు ఉన్నా కానీ 10,000 ఇచ్చినా 3 పూటలు తింటారు. కాకుంటే మనకు ఇప్పుడు నేను ఇంటికి రావాలనుకున్నాను. ఇంతకుముందు లాస్ట్ టైం పద్మజ అనే అమ్మాయి ఊరికే ఫోన్ చేసింది, రండి సార్ రండి సార్ రండి సార్ అంటే కట్ చేసేది, వస్తా అనేది కట్ చేసేది. ఈ భిక్షపతి చేస్తే మాత్రం లేపిన వస్తా 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 అని చెప్పిన. అంటే అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే ఒక 3,000 4,000 అవుతుంది. సో అంటే మనం ఏ పని చేయాలనుకున్నా కానీ ఆ డబ్బులు అనేవి మనల్ని వెనకకు ముందుకు లాగుతుంటాయి. సో డబ్బుతో ముడిపడదు. డబ్బే జీవితం కాదు, కానీ జీవితంలో డబ్బు చాలా విలువైంది. సో డబ్బులు కూడా సంపాదించుకోండి, మీ పిల్లల్ని మంచిగా చదివించుకోండి. మళ్ళీ ఇంకెప్పుడైనా ఉంటే పిలవండి, ఓకేనా? వస్తాం. సో వన్స్ అగైన్ మీ అందరికి నాకు చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ. 2004-2005 ఎస్ఎస్సి బ్యాచ్ జడ్పీహెచ్ఎస్ బొందుగుల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇచ్చేసిన ఆనాటి ఈనాడు కాదు, ఆ 2004-2005 నాటి సాటి ఉపాధ్యాయులు వేదికను అలంకరించిన సాటి ఉపాధ్యాయులు వేదిక ముందు అలంకరించిన పూర్వ విద్యార్థులు, ఇప్పటి యువకులు అందరికీ పేరున శుభాశిస్సులు తెలియజేస్తున్నాను. ముందుగా మీరు ఎట్లా గురువులందరినీ జ్ఞాపకం ఉంచుకొని మమ్మల్ని అందరినీ ఒకే వేదిక మీద తెచ్చిన మీ అందరి వల్లనే మా ఉపాధ్యాయులను కూడా, మా గురువులను కూడా స్మరించాలని గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా 20 ఏళ్ళ తర్వాత ఈ వేదిక మీదకి అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చిన భిక్షపతి తదితర కార్యనిర్వాహక బృందానికి మీ అందరికీ కూడా పేరున ఆశీస్సులు తెలియజేస్తుంది. ఇకపోతే ఈ శేఖర్ సార్ ఏం చేసినా ఏంటంటే నాకు ఏం లేదు, ఫ్రీగా ఉన్నా అనుకుంటున్నాను. సీత బాధ సీతకే ఉంటుంది, పీత బాధ పీతకే ఉంటుంది. ఎవరి బాధ వారికే ఉంటుంది కదా. నా బాధ నాకే ఉంటుంది. ఇక ఆ సీన్ సార్ రాఘవేంద్ర సార్ రావాలనుకున్నా అంటే ఆయన బ్రహ్మజ్ఞానం ఊహించడం, ఇంకా దృష్టితో ఊహించున్నా. నేను రాలేని వాడు చెప్తాను ఇంకా ఉండొచ్చు కూడా జ్ఞానం. కొందరికి
ఆ దివ్యజ్ఞానం ఉంటుంది. ఇది ఆ సత్యవాక్ పరిపాలకుడు, ధర్మం చర సత్యం వద ధర్మం చర, అలాంటి నియమనిష్ట గరిష్ఠులకు అలాంటి దృష్టి ఉంటుంది. ఇప్పుడు అలాంటి దృష్టి సంపాదించుడేమో శ్రీనివాసరావు. అయినా నేను భిక్షపతి గారు, మన తిరుపతి రెడ్డి గారు పదే పదే ఫోన్ చేయడం వల్ల రావడం జరిగింది. నా బాధ నాకున్నది, ఎవరి బాధ వాళ్ళకు ఉన్నది. అయితే వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక తిరుపతి రెడ్డి ఆయన చరిత్ర అంతా చెప్పాడు. పూసగుచ్చినట్టు చెప్పాడు. ఆయన కాలినడకనే తిరుపతి కొండెక్కినంత ప్రయాణం. అంత విపులీకరణ చెప్పాడు. అంటే అంత కష్టపడ్డాడు. అంత తిప్పలపడి ఈ స్థాయికి వచ్చాడు. ఎవరైనా కృషి ఉంటే మనిషి కృషి అవుతాడు. కృషి ఉంటే మనిషి కృషి అవుతాడు. ఎవరు అసంతృప్తి పడవలసిన లేదు, ఎవరు దురాశ పడవలసిన అవసరం లేదు. భగవంతుడు ఏ విధంగా మనకు రాసి పెట్టుడో ఆ విధంగా జరుగుతుందట. దాని కొరకు బెంగ పెట్టుకోవద్దు, దాని కొరకు ఏదో అద్యవద్దు. సంతోషంగా, ఆహ్లాదంగా, సంతృప్తిగా బతకడమే మంచి జీవితం. లేని దానికి మాట్లాడదు, ఉన్నదాంతో తృప్తిపడాలి. ఇక మీరంతా మంచి మంచి స్థాయిలో వెళ్ళి ఇంతింతాయి వరుడింతాయి అన్నట్టుగా ఉన్నత శిబిరాలకు ఆగ్రహించారు. చాలా సంతోషం. నాకు మామూలు ఆనందం కాదు, బ్రహ్మానందమైంది. బ్రహ్మానందం, మామూలు ఆనందం కాదు, బ్రహ్మానందం. ఒక పాఠం చూడు, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చదువులమ్మ చెట్టు కింద కలుసుకున్నాను. ఆ పాట నాకు చాలా ఇంట్రెస్ట్. అక్కడ కలుసుకున్నాం, 2,3 ఏళ్ళు కలుసుకున్నాం. తర్వాత ఎక్కడో అక్కడ చెల్లా చెదరైపోయింది. అయినా ఒక మహాయజ్ఞం అడ్రస్, ఒకరొకరు అడ్రస్ తెలియదు, వాళ్ళ ఫోన్ నెంబర్ తెలియదు. అలా బాగా అన్వేషించి సేకరించి తీసుకొచ్చినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు మరొకసారి. ఇకపోతే పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినంతన పుట్టదు. జనుల పుత్రుని చూడగా పుత్రోత్సాహము నాడు బంధురసుమది. పుత్రుడు పుట్టగానే తండ్రికి సంతోషం కాదట. ఎప్పుడైనా సంతోషం, అయ్యో నా కొడుకు అని సంకల్పించుకోడు. ఎప్పుడు నిజమైన సంతోషం ఎప్పుడట, ఆ జనమంతా, సమాజం అంతా ఆ పుత్రుని చూసి పొగుడుతుంటే, మెచ్చుకుంటుంటే అప్పుడు నిజమైన సంతోషం ఉంటాడు తండ్రి. కాబట్టి మీ తండ్రి లాంటి వాళ్ళం, మేము చాలా సంతోషపడుతున్నాం మీ ఆ స్థాయికి ఎదిగినందుకు. ఒకరొకరు ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఆ కిషోరు కృష్ణ యజ్ఞం కృష్ణ వేదమే ప్రమాణం మనకు. భారతీయ సంస్కృతికి, సంస్కారానికి, ధర్మానికి, సత్యానికి, నీతికి వేదమే ప్రమాణం. ఆ వేదవ్యాస భగవానుడు రాసినటువంటి వేదమే ప్రమాణం. అలాంటి వేదాన్ని కొన్ని సంవత్సరాలు అభ్యసించి నేర్చుకొని వచ్చినటువంటి కిషోరు చాలా గొప్పవాడు. వేదం అంటే మామూలు కాదు. ఆ పలకడమే రాదు, వేదమంత్రాలు పలకడమే కష్టం. మామూలు వాళ్ళని పలకలేము, ఆ ఉచ్చారణ రాదు. అలాంటిది నేర్చుకుంటే ఆ కిషోరుడు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక ఇప్పటికే కాలాతీతం అయింది. శ్రీసారు ధనమూల విధం జగత్. ఈ జగత్తంతా ధనంతో నడుస్తుంది. ధనమే ముఖ్యమా? ధనం లేక బతుకులేదా? ధనం లేకపోతే బ్రతకలేడా మనిషి? తృప్తి ఉండాలి. ధనం కంటే మించి తృప్తి ఉండాలి. అన్నిటికంటే గొప్పదనం ఏది? విద్యాధనం. నా చోరహార్యం, నా భాతృవాద్యం, నా రాజహార్యం, నా భారకార్యం వ్యయే కృతే వర్తతే ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం.
విద్యాధనం అన్నిటికంటే గొప్పది. ఈ ధనం ఏందా ఇవాళ ఇవాళ ఉంటుంది చెప్పిపోతుంది. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడు నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారం మృంగబోడు. బంగారం ఇట్లా లక్షాధికారైన లవణమనే బంగారం ఉంటాడా? నిత్తమార్జన చేసి విరవీగుటే కాని కూడబెట్టిన సొమ్ము కుడవబోడు. తుదకు దొంగల కవును దొరల కవును తేనె తుంటిగలీగవా తేనె తుంటిగలీయవా తెరవరులకు. తేనె అంత కష్టపడి తేనె తీగ పెట్టాయి, అవి తాగుతాయా? లాస్ట్కు ఎవరికో అవుతుంది. అట్లనే ధనం ప్రధానం కాదు, మన యొక్క వ్యక్తిత్వం ప్రధానం, మన సంస్కారం ప్రధానం. వేద ప్రమాణమైనటువంటి ధర్మం ప్రధానం, సత్యం ప్రధానం. ధర్మం చరా సత్యం వద. ధర్మంగా నడుచుకోవాలి, సత్యం మాట్లాడాలి. సత్య సంపాదన చిరకాలం ఉంటుంది, అక్రమ సంపాదన చాలా కాలం ఉంటుంది. చూస్తలేమనం కదా? చూస్తున్నామా? చూస్తున్నాం. లక్షాధికారి భిక్షాధికారి అవుతుంది, భిక్షాధికారి లక్షాధికారి కదా. కానీ అంటే మన ఒకటి ఉంది, ఒక శ్లోకం ఉంది. హరినాపి హరైనపి సర లలాట లిఖితారేఖ పరిమారుష్టం న సత్యతే. ఒకసారి ధర్మ రాసినట్టే ఏ దేవుడు ఉంటాడు, అది జరిగే జరుగుతుంది. మనం అనుకున్న దాన్ని అదృష్టం ఉంటుంది. అనుకునేవి కావు, కొన్ని అనుకోని అయితే పనులు కదా. ఒకటి మన దాన్ని అదృష్టం అంటే కనరాదు. అదృష్టం కనరాని చెప్పలేము. దానికి మనం ఇది కావాలి అది కావాలి తాపత్రపడేవాళ్ళకి ఊరికి పరుగుడి పనులు కొట్టుకోవద్దు. అది ఇంకోటి, ఎంత రాజులైనా ఎవరైనా కారే పోదన అంటాడు భాగవతం. ఈ బలిచక్రవర్తి ఆ శుక్రాచార్యుడు అంటాడు, ఆ విష్ణుమూర్తి ఆ వటుడు వేషం వేసుకొచ్చి బ్రాహ్మణి వేషం వేసుకొచ్చి ఆ దానం అడిగితే అప్పుడు శుక్రాచార్యుడు గ్రహించి ఏమంటాడంటే, యా విష్ణుమూర్తి అయ్యా మేము ఇయ్యకు దానం ఇయ్యకు అంటాడు. అప్పుడు బలిచక్రవర్తి ఏమంటాడంటే, రాక్షసులైనా అంత గొప్ప గుణం దానగుణం. కారే రాజులు రాజ్యములు కలగవే గర్వోన్నతిని పొందరే వారేరి సిరిమూట గట్టుకొని పోవంజాలిరే వీరే శివి ప్రముఖులు యశక్కాములై వీరే కోర్పులు శివి ప్రముఖులు యశక్కాములై వారలను మర్చిదే ఇక్కాలం భార్గవ. అయ్యా, ఆ విష్ణుమూర్తి అంతటి వాడు వచ్చి నన్ను దానం అడుగుతుంటే ఆయన చెయ్యి కింద నా చెయ్యి పైన. రాజ్యాలు వెళ్తాయి, రాజులు అయ్యారు, గర్వాన్ని పొందారు. వాళ్ళు ఏమో అంతా సంపద మూటగట్టుకొని పోయినరా? శివ చక్రవర్తి అలాంటి వాళ్ళు దానకర్తలు. శివ చక్రవర్తి వాళ్ళంతా వాళ్ళంత దానకర్తలు. వాళ్ళ యొక్క చరిత్ర సువర్ణాక్షరాలతో రాయబడ్డారు. వాళ్ళని సమాజం మర్చిందా? మరవలేదు. రాజుని మర్చిపోతారు. రాజు పోతే రాజరికం పడిపోద్దా కదా? కేసీఆర్ పోతే రేవంత్ రెడ్డి రాలేదా? రేవంత్ రెడ్డి పోతే ఇంకోటి రారా? రాజ్యము ప్రధానం కాదు కదా, అశాశ్వతం. కాబట్టి ఇప్పటికైనా మీరు ధర్మబద్ధంగా ఇంకొకటి చెప్పదలుచుకున్న అందరికీ, ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. దేశభక్తి ఉండాలి, మాతృభక్తి ఉండాలి, పితృభక్తి ఉండాలి. తర్వాత సమాజం మీద కూడా భక్తి ఉండాలి. పరాపకారార్థం ఇదం శరీరం అని ఎప్పుడో చెప్పాడు నిర్వాక్యం. మనం భగవంతుడు ఇటువంటి మానవ జన్మ అన్నిటికంటే ఉత్కృష్టమైన జన్మ. ఈ జన్మ ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? ఇతరులకు ఉపకారం చేయమని. మనము ఒకరికి ఉపకారం చేస్తే మనకి ఇతరులకు ఉపకారం చేస్తాం ఆ ప్రకారం. కాబట్టి ఉపకారం చేయాలి, సమాజానికి సేవ చేయాలి, సమాజం అభివృద్ధికి తోడ్పడాలి. ఇంకోటి, తల్లిదండ్రులను మనం భగవంతుడు ఉన్నాడో ఎట్లుండో అనేక రూపాలు ఉన్నాయి, కానీ ఎట్లుండో మనం చూడలేదు. కానీ ప్రత్యక్ష దైవాలు అయితే తల్లిదండ్రులు. వాళ్ళ సేవ మర్చిపోవద్దు. వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళ మంచి సేవను అందిస్తారని
ఆశిస్తున్నా. ఇంకొకటి, మీ పిల్లలకు ఈ సెల్ ఫోన్ దూరంగా ఉంచండి. సెల్ ఫోన్ దూరంగా ఉంచండి. సెల్ ఫోన్తో చాలామంది అది అయిపోతుంది, పిల్లలు చెడిపోతుంది. ఇంకోటి, మన మాతృభాష, ఇప్పుడు జర్మనీ ఓ, అమెరికా ఓ, అంటే ఏనాడు ఏ దేశానికైనా వాళ్ళ మాతృభాషను మాత్రం వాళ్ళ విద్యా బోధన మాతృభాషనే ఉంటుంది. మనకు ఇంగ్లీష్ వ్యామోహం అయిపోయింది. ఇంగ్లీష్ వస్తే అమెరికా పోవచ్చు, ఆస్ట్రేలియా పోవచ్చు, జర్మనీ పోవచ్చు, ఇంగ్లాండ్ పోవచ్చు, ఇటలీ పోవచ్చు అనేటువంటి ఇది దురాలోచన, దురాశ ఎక్కువైపోయింది. కాబట్టి నేర్చుకోవాలి, ఇంగ్లీష్ కూడా నేర్పండి. తర్వాత మన తెలుగు కూడా మర్చిపోకుండా, దేశ భాషలందు తెలుగు లెస్స. దేశ భాషలో తెలుగు చాలా గొప్పది, కానీ మన మాతృభాషను మనం వదిలిపెట్టదు. మన పిల్లలు కూడా మాతృభాష నేర్పండి. తద్వారా ఇంకోటి, ఎంత చదువు చదివినా, ఎంత అది చేసినా అది కాదు, సంస్కారం ముఖ్యం. చదువుతో పాటు ఏం కావాలి? సంస్కారం లేని చదువు నిరర్థకం. సంస్కారం లేనటువంటి చదువు వేస్ట్, నిరర్థకం. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా వినురదేమా. తల్లిదండ్రుల మీద దయలేని వాడు వేస్ట్, వాడు పుట్టిన ఒకటే పుట్టకున్నాం. ఇంకా చెదలన్న భూమికి సారం చేస్తుంది, భూమికి బలాన్ని ఇస్తుంది, అంతకంటే వేస్ట్. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని క్రమబద్ధంగా జీవితాన్ని సుఖ సంతోషాలతో గడపాలని ఆ భగవంతుని కోరుతూ, మీరు ఇంకా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నాకు సహకరించినటువంటి నా ఫ్రెండ్స్కి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా. దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రే స్నేహముంటే చాలన్నా